దాని ప్రాణం పోయేటట్టు అప్పుడు కాసేపు అయ్యో 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 అలాంటిపోతుంది కోడి అలాంటిపోతుంది. దాని బాధ అంత కాదు సార్, ప్రాణం చేస్తానండి బాధ తీసేస్తున్నారు సార్. అంతగా ఇస్తుంటే ఏమొస్తుంది సార్? నా ముసుగు తగ్గుతుంది. మీరు చిన్నపిల్లగా చేస్తున్నారు. అయ్యో 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 ప్రాణం పోతుందండి. ఆపండి ఆపండి సార్, ఎందుకు సార్ పీకుతున్నారు? ఎందుకలా చేస్తున్నారు? ఎందుకంత ఆవేశం లేదు? అయ్యో అయ్యో ఏంటి సార్? ఏంటి కొంచెమన్నా దయ చూపండి సార్ దాని మీద. ఇది అర్థమైంది సార్. అరే చనిపోయే ప్రమాదం ఉంది. ప్రాణపడుతుంది సార్ 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 కొంచెం ఆపండి సార్, దయ చూపండి దాని మీద. నాకు తెలుసు నువ్వు నా దగ్గరికే వస్తావని తెలుసు. ఇప్పుడు దాకా నేను సంఖ్యలో ఉంటే నా సంఖ్యలో బొచ్చు పీకుతా ఉంటే పొయ్యి 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 అన్నావు కదా. ప్రాణం పోతున్నాడు తప్పించుకోవడానికి ఇంతమంది కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైనటువంటి పార్టీ అధినేతలు ఉండగా నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశావు కదా. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికే వస్తున్నావు. ఎందుకో తెలుసా 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 తెలియాలి. మీరే చెప్పండి. తెలుసా 5 సంవత్సరాలు ప్రజల బ్రతుకుల్ని పిక్కు తిన్నావే. ఆ పిక్కు తిన్న తర్వాత అదే నేను ఇప్పుడు పీకింది అదే, మీకు చెప్పింది కూడా అదే. ప్రజలను ఏ విధంగా పిక్కు తిన్నామో అదే నేను చెప్పా. పీక్కు తిని వదిలివేస్తే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మనము పార్టీలో గెలవగలమా? మన పార్టీ రూపురేఖలు మిగులునా? ఎక్కడా మిగలవు. కాబట్టి ప్రజలు కోడి పిల్లలాంటివి. ప్రజలంటే ఓటర్ మనస్తత్వం ఈ రోజుల్లో ఎలా ఉంటుంటే 4 సంవత్సరాల 11 నెలలు చీకు చింత లేకుండా చిక్కుకొని తినొచ్చు, ప్రజల్ని పీక్కొని తినొచ్చు దాన్ని తిన్నట్టుగా. కానీ చివరి దశలో మనము చేయాల్సింది ఏంటంటే నువ్వు వస్తావు, నాకు తెలుసు. సరిపోలేదా? నువ్వే మాకు దేవుడు, నువ్వే మాకు దైవం, నువ్వే మాకు అసెంబ్లీ, నువ్వే మాకు పార్లమెంటు కదా. అందుకనే నువ్వు లేకపోతే నేను నువ్వు మాకు దైవం. నీకు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా నీకొక కోట, నీ సంఘంలో అందరికీ కోటలు వచ్చేసింది. అదే మనది, పార్టీ మనది, ప్రభుత్వం మనది. అదే కదా మనకు కావాల్సింది. అది పండగ చేసుకోండి. మీ సంతోషమే మాకు ముందు ఉన్న అధికార యంత్రం. అది పక్కన ఎమ్మెల్యే ఎంపీలారా మీ సందేహం తీరిందా? ఇది పార్టీ సెమినార్. రేపటి ఎలక్షన్లలో మనం ఏం చేయాలనుకున్నామో ఆ పద్ధతిని మీరు అప్లై చేయాలి. జనాలు, మన ప్రియమైన ప్రజలు తిప్పుతున్నారే, వాళ్ళంతా మనకు ప్రియమైన జనం, వాళ్ళే ఓటర్స్. నారాయణ ప్రెసిడెంట్ గారికి, నారాయణ ప్రెసిడెంట్ గారికి, నారాయణ ప్రెసిడెంట్ గారికి. బాబా
ధర్మం పాటించు బాబా, సమధర్మం పాటించు బాబా. అదే చిన్నోడా బాబా. చింతించకు బాబా 4 కోట్లు బాబా, 4 కోట్లు ఒక్క తిరిగిపోతే ఎట్లా బాబా? ఇది 50 తీసుకొని సమధర్మం పాటించు బాబా. 2 కోట్లు బాబా తీసుకో బాబా. ఇది చేతులు బాబా బాబా. బాబా 2 ఓట్లు పెట్టి బాబా ఈ ఫ్రిడ్జ్ తీసుకో. ఫ్రిడ్జ్ తీసుకో బాబా, వచ్చి తీసుకోలేరురా. తీసుకో బాబా నువ్వు తీసుకునేది తీసుకో బాబా, ఒట్టేయు ఒట్టేయు. నువ్వు తీసుకో బాబా 2 ఓట్లు పక్క 2 ఓట్లు వేసాను ఒట్టే బాబా. ఆర్తి బాబా, ఆర్తి. అనుమానమా అవును బాబా, అనుమానం ఒట్టు కంపల్సరీ ఒట్టు 2 ఓట్లు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్. నీకు ఒక్క ఓటేయి బాబా, 4 ఓట్లలో ఒక్క ఓటేయి. ఒక్క పెట్టేయి. వాషింగ్ మిషన్ తీసుకో బాబా, వాషింగ్ మిషన్ తీసుకో బాబా, వాషింగ్ మిషన్ తీసుకో నాకు ఫ్రిడ్జ్లో అవి ఇచ్చారు ఎవరికి చెప్పింది బాబా. గుసగుసలు అనుకుంటున్నారు బాబా, రాత్రి పూట చిక్కినట్ట కదా. గుసగుసలో నువ్వు బుస్సుగా తోలేసావు. అవును బాబా, ఒక్క ఓటేస్తే ఏం పోతుంది బాబా? ఆ ఒక్క ఓటుకి ఏమొచ్చు నేను భూషణం ఒక ఓటు తీసేసుకో వాషింగ్ మిషన్ ఎన్ని రోజులు అక్కడ బట్టలు తీస్తా బాబా. వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇవి వచ్చినాయి, 3 వచ్చినాయి, 4 ఓట్లు. నాకు ఒకటి వేస్తుందా? ఒకటి ఒక ఓటా ఒక ఫ్రిడ్జ్ కావాలా లేదు. ఈ వాషింగ్ మిషన్ తీసుకో, ఒక ఓటే. ఒక ఓటే కదా అక్కడ ఒకటి 2 ఓట్లు సదాశివపేట ఒక ఓటు మల్లికార్జున ఒక ఓటు లాగించేయి రేపు వ్యవస్థ ఇలాగే జరుగుతుంది. 20 ఏళ్ళకి ఓటు అమ్ముకోవాలంట పేపర్లు. ఇలాంటి మరి ఓటర్ సంగతి ఏంటి? ఓటర్ ఓట్ల సందర్భంలో ఓట్లు అమ్మేదిరా. కానీ ఓటమి ఎప్పుడు బాధితుడే బాధితుడే మోసానికి గురయ్యేవాడే. ప్రజానాయకుడు ఎవడైతే ఉన్నాడో రాజకీయంలో ఈ రోజు ఓట్ల వర్షం కురిపిస్తున్నాము మనమంతా మోసపోతున్నాం. అయితే మనది ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా? మీరే చెప్పండి. ఓటర్ ఆయన వచ్చేదా